మేడం గారండి, మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. ఈ టైంలో ఆమెకి కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చండి? అవునమ్మా, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, కానీ కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చా ఇవ్వకూడదు, అదే కదా నీ డౌట్? సరే, సో ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చండి ఖచ్చితంగా, కానీ ఎంత ఇవ్వాలి అన్నది అక్కడ మిస్ అవుతుంది. ఎవరు ఇవ్వాలి? ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, తక్కువ ఇస్తే ఏమవుతుంది? కొబ్బరి నీళ్ళు అనేది యాక్చువల్గా చాలా మంచి అలవాటు. ఎందుకు అంటే మనం బయట చాలా మంది ఏం చేస్తే గోలీ సోడాలు కానీ గ్యాస్ అని తాగేస్తుంటారు, లేదంటే కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. సో వీటన్నిటితో పోలిస్తే కొబ్బరి నీళ్ళు చాలా మంచిది. ఎందుకంటే ఒకటి హైడ్రేషన్, అంటే తల్లికి చక్కగా హైడ్రేషన్ అవుతుంది. సో చక్కగా ఇవ్వాలి, నీళ్ళు కూడా తల్లికి పోతూ ఉండాలన్నమాట. బాడీలో ఎంత హైడ్రేషన్ అవుతే అంత మంచిది. రెండోది ఇదేంటి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మాయికి ఎటు 3వ నెల అంటున్నాం, సో ఈ మొదటి 3 నెలలు వామిటింగ్ సెన్సేషన్ కొంచెం ఎక్కువ కాబట్టి ఈ కొబ్బరి నీళ్ళు కొంచెం ఇవ్వటం వల్ల నాసియా, కడుపు తిప్పటం అవి తగ్గుతుంది. మూడోది డైజెషన్, అంటే తను తిన్నది కూడా బాగా అరిగేలాగా హెల్ప్ చేస్తుంది. నాలుగోది తనకి నీరసం రాకుండా, ప్రెగ్నెన్సీలో కొంచెమే తక్కువ తింటారు, వామిటింగ్స్ అవుతుంటాయి, నీరసంగా ఉంటుంది, సో నీరసం రాకుండా ఉంటుంది. కానీ ఈ కొబ్బరి నీళ్ళు ఇచ్చేటప్పుడు అందరు చాలా చేసే తప్పు ఏంటంటే బాటిల్ కొనేసుకుంటారు, బాటిల్ ఇచ్చేస్తారు. అట్లా బాటిల్ ఇవ్వద్దు, 1 నుంచి 2 గ్లాసులు మాత్రమే రోజుకి, అంత దాటి ఇవ్వకూడదు. ఎందుకు అంటే కొబ్బరి నీళ్ళల్లో సోడియం, పొటాషియం అని ఉంటాయి. ఇవి కనుక ఇచ్చామనుకో ఎక్కువ అయిపోతే కొన్నిసార్లు హార్ట్ మీద దెబ్బ పడే ఛాన్స్ ఉంటుంది. రెండోది బీపీ ఉన్న పేషెంట్లు కానీ లేదా షుగర్ వచ్చే సూచనలు ఉన్న జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీ అమ్మాయికి అయితే ఏమీ లేవు, కానీ ఒకవేళ బీపీ ఉన్న పేషెంట్లు కానీ షుగర్ వచ్చే సూచనలు ఉన్న షుగర్ పేషెంట్స్ కానీ, షుగర్ ఎక్కువగా ఉంటే, ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో కూడా షుగర్ ఉంటుందండి, అది కొంచెం షుగర్ని పెంచే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలా. మిగతా పేషెంట్స్ డైలీ 1 to 2 గ్లాసెస్ పర్ డే లక్షణంగా తీసుకోవచ్చు, చక్కగా ఇవ్వు. ఓకేనా?